లేదు లేదు, నేను డేట్ రాశాను. వాళ్ళ తెలివిని మెచ్చుకోవాల్సిందే అనిపించింది, కానీ 7వ రోజు రాగానే ఆ తెలివిని కిటికీలో నుంచి నేను బయటికి విసిరేశాను. మేలీ ఓడిపోయాడు. పోరుకు డబ్బాను కొట్టలేక. అవును, కూరగాయలకు అస్సలు తగలట్లేదు. ఇంకో 5 సార్లు ట్రై చేస్తాను. ఇదే లాస్ట్ సారి. డోర్ ఓపెన్ అయిపోయింది బేబీ. ఇప్పటికీ ఈ ఛాలెంజ్ లో 9వ రోజు వాళ్ళు రెడ్ లైన్ ని దాటితే తమ ప్రైజ్ మనీలోని $1 చొప్పున కోల్పోతారని తెలిసి కూడా రెడ్ లైన్ కి తగిలేలా విసుగ్గా ఆడడం నాకు పిచ్చిగా అనిపించింది. ఈ రోజు 10వ రోజు. నెల ఉన్నావు. బాగున్నాను. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ ఆఫర్ తో వచ్చా. ఏంటది? మేము $5 లక్షల వాటాగా పెట్టాం. అందులో కొంత మొత్తం ఒకరికి, ఇంకొంత మొత్తం ఇంకొకరికి. చూడండి అసలు ఇప్పుడు ఏం జరగబోతోందో. ఆ డోర్ తీసే విధానం ఎంత డ్రామాటిక్ గా ఉందో చూడండి. ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక మంచి ఆసక్తికరమైన ఛాలెంజ్ తో మీ ముందుకు వచ్చాను. మీ ఇద్దరు ఆ గోడ వైపు చూడండి. ఇక్కడ తలుపున్నట్టు కూడా వాళ్ళిద్దరికీ తెలియదు. రండి మొదలు పెడదాం. ఓ, 10 రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు ప్రపంచాన్ని చూశారు. నాతో జోక్ చేయట్లేదు కదా? ఓహో, ఆకాశం. ఇలా ప్రతి 10 రోజులకు మీ ఛాలెంజ్ మీకు సులభం అయ్యేటట్టు నేను చేస్తాను. కానీ అలా చేయాలంటే మీరు మీ ప్రైజ్ మనీలో నుండి నాకు కొంచెం డబ్బు ఇవ్వాలి. ఇది 10వ రోజు కాబట్టి నేను మీకు ఒక ప్రైవేట్ షెఫ్ ని ఏర్పాటు చేస్తాను. అతను మీకు నచ్చిన వంటల్ని ఛాలెంజ్ చివరి రోజు వరకు వండి పెడతారు $50,000 కి. ఈ ఆఫర్ కి గాను మీ ప్రైజ్ మనీలో నుండి కొంచెం డబ్బు ఇచ్చి ఈ పసందైన ఆహారాన్ని తినొచ్చు. మీరు కావాలనుకుంటే తర్వాతి 90 రోజులు ఏం తినాలనుకుంటున్నారో ఒక లిస్ట్ రాసుకోవచ్చు. ఏంటి జోక్ చేస్తున్నారా? 50 grand చాలా ఎక్కువ. ఇక దీని గురించి ఆలోచించొద్దు. చూస్తుంటే 10 రోజుల నుండి క్యానెట్ చికెన్ మాత్రమే తింటున్నట్టున్నారు. నాకలా ఆకాశాన్ని చూస్తూ ఉండడం అంటే ఇష్టం. నువ్వు ఒక విషయం మర్చిపోకు, వాళ్ళు సూర్యుని చూసి 10 రోజులు అయిపోయింది. నాకు బాధగా ఉంది. ఇది ఇలా తింటూ ఉంటే వాటిని తినాలంటే విరక్తి కలుగుతుంది. అవి దారుణంగా సరిగ్గా ఉన్నాయి. చెప్పావు. ఆఫర్ ని తీసుకోవాలో వద్దనే విషయం మాట్లాడుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు కూడా ఈ ఆఫర్ మనల్ని బాగా టెంప్ట్ చేస్తోంది. ఓ అయ్యో. హే జిమ్మీ, ఆల్రైట్, మీ నిర్ణయాన్ని చెప్పే టైం వచ్చేసింది. మీరు $50,000 చెల్లించి ఈ ఆఫర్ ని అందుకుంటారా? ఏమంటారు? లేదు. మేము వద్దని డిసైడ్ అయ్యాం. నిజంగానా? మీరు ఖచ్చితంగా ఈ మాట అనరు అనుకున్నానే. అయ్యయ్యయ్యో. ఓరి దేవుడా. మరో 10 రోజుల్లో ఇంకో ఆఫర్ చెప్తాను. అప్పుడైనా మీరు ఒప్పుకుంటారో లేదో. కానీ ఈ ఆఫర్ కి మీరు నో చెప్తారు అనుకోలేదు. అది మరీ పిచ్చి పని. బాయ్. నెక్స్ట్ ఆఫర్ ఏంటో తెలుసుకోవడానికి నేను ఆసక్తిగా ఉన్నాను. నాకు తెలుసు. నీకోటి తెలుసా? మనిద్దరం ఒకే మాట మీద ఉన్నాం. గుడ్ జాబ్. ఇప్పుడు షెఫ్ వెళ్ళిపోయాక సూజీ ఇంకా బెయిలీలు తాము తీసుకున్న నిర్ణయానికి బాధపడుతున్నారు. బాగా ఆకలిగా ఉందా? నువ్వు మధ్యలో కాకుండా చివర్లో పట్టుకున్నావు. అది ప్లేట్లో నుంచి పడిపోకుండా ఉండడం బాగుంది. మరికొద్ది రోజులు వాళ్ళకి గజిబిజిగానే గడిచింది. వాళ్ళ రొటీన్ పనులు ఏంటంటే లేవడం, వండుకోవడం, తినడం, చివరిగా పడుకోవడం, అంతే. బాబోయ్, ఇక్కడ ఇలాగే మరికొద్ది రోజులుంటే చిరాకు తెప్పించే నా తమ్ముడితో ఉన్నట్లుంటుంది. నా గురించే మాట్లాడుతున్నావా?